పరుగో పరుగు. అడవిలో ఒక కుందేలు ఉండేది. అది ఒకరోజు ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉంది. అకస్మాత్తుగా దబ్బుమని చప్పుడు వినిపించింది. ఉలిక్కిపడి నిద్రలేచింది. చప్పుడు ఎందుకయిందో అని అటూ ఇటూ చూసింది. మళ్ళీ పడుకుంది. ఇంతలో దబ్బుమని మళ్ళీ చప్పుడయింది. లేచి చుట్టూ చూసింది. ఆకాశం విరిగిపడుతోందని అనుకుంది. వెంటనే భయంతో పరిగెత్తింది. అలా పోతూ ఉంటే జింక కనిపించింది. కుందేలు, ఏం జరిగింది? ఎందుకు పరిగెడుతున్నావు? అని అడిగింది. ఆకాశం విరిగిపడుతోంది. పరిగెత్తు, పరిగెత్తు అని కుందేలు అంది. జింక, కుందేలు పరుగెత్తడం మొదలెట్టాయి. వీటికి పులి ఎదురయింది. ఆగండి, ఆగండి, ఎందుకు పరిగెడుతున్నారు? అని పులి అడిగింది. ఆకాశం విరిగిపడుతుంది, నువ్వు కూడా పరిగెత్తు అని జింక చెప్పింది. పులి, జింక, కుందేలు పరుగు మొదలుపెట్టాయి. వీటిని ఒక ఏనుగు కలిసింది. ఏమైంది? ఎందుకు పరిగెడుతున్నారు? అని ఏనుగు అడిగింది. ఆకాశం విరిగిపడుతోంది, అందుకే పరిగెడుతున్నాం అని పులి చెప్పింది. కుందేలు, జింక, పులితో పాటు ఏనుగు కూడా పరిగెత్తసాగింది. కొంత దూరం పరిగెత్తగానే వాటికి సింహం ఎదురైంది. వాటిని సింహం, ఎందుకు పరిగెడుతున్నారు? ఏమైంది? అని అడిగింది. ఆకాశం విరిగిపడుతోంది, అందుకే పరిగెడుతున్నాం అని ఏనుగు రొప్పుతూ చెప్పింది. సింహం ఆశ్చర్యపోయింది. ఆకాశం విరిగిపడ్డప్పుడు నువ్వు చూశావా? అని సింహం అడిగింది. నేను చూడలేదు, నాకు పులి చెప్పింది అని ఏనుగు అంది. ఏనుగు, ఆకాశం విరిగిపడ్డప్పుడు నువ్వు చూశావా? అని పులిని అడిగింది. అప్పుడు పులి, నాకు జింక చెప్పింది అని అంది. జింకను అడిగితే నాకు కుందేలు చెప్పింది అని అంది. ఆకాశం విరిగిపడ్డని నీకు ఎలా తెలుసు? నువ్వు చూశావా? అని సింహం కుందేలునడిగింది. అప్పుడు కుందేలు ఇలా చెప్పింది. నేను టెంకాయ చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు దబ్బుమనే శబ్దం వినిపించింది. ఆకాశం విరిగిపడింది అని చెప్పింది. ఆ టెంకాయ చెట్టు కిందికి వెళ్ళి చూద్దాం అని సింహం అంది. పులి, జింక, కుందేలు, ఏనుగు, సింహం అన్నీ కలిసి టెంకాయ చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాయి. అక్కడ ఒక పెద్ద టెంకాయ కనిపించింది. ఇంతలో దబ్బుమని టెంకాయ ఇంకొక చెట్టు కింద పడింది. వెంటనే కుందేలు, అదిగో మళ్ళీ చప్పుడయింది, ఆకాశం విరిగిపడుతోంది, పరిగెత్తండి అంది. వెంటనే సింహం టెంకాయని చూపిస్తూ, ఇదేనా విరిగిపడ్డని ఆకాశం? అని కుందేలుతో అంది. కుందేలు సిగ్గుపడింది. మిగిలిన జంతువులు తమ తెలివితక్కువతనానికి ముసిముసిగా నవ్వుకున్నాయి.